కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. అయితే ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తూ విమర్శలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలను తప్పుదో పట్టించేలా మాట్లాడడం మానుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. అలాగే మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేసిన సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో అబద్ధాలు అసత్యాలు చెప్తూ వాటినే సిద్ధాంతాలుగా పార్టీ సిద్ధాంతాలుగా మలుచుకొని రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వచ్చిందని, ఈ రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుందని, పరిపాలన అవకతవకలుగా ఉందని అనేక అసత్య ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం పైన, నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన చేసిన విమర్శలను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే ఆయనకు ఒకటే చెప్పదలుచుకున్నాము, అయ్యా నీ పరిపాలన పాపమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం. మీ 5 సంవత్సరాల పరిపాలన, మీ 5 సంవత్సరాల అసమర్థ పరిపాలన, మీ 5 సంవత్సరాల అవినీతి పరిపాలన, మీ 5 సంవత్సరాల అభివృద్ధి నిరోధక పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక శాపంలా మారి, ఈ రాష్ట్రాన్ని అప్పులకు కుప్పంగా మార్చి, అప్పుల ఊబిలో దించి ఈ రాష్ట్రంలో మరి అభివృద్ధిని ఒక సవాలుగా, ఛాలెంజ్గా మార్చిన మీ పరిపాలన పాపాలే ఈరోజు మరి వాటిని ప్రక్షాళన చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పరిపాలన చేస్తున్న విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలను, ఒకవైపున ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న విషయాన్ని మనము ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా నిన్న లేదు మొన్న రాయలసీమను మరి రతనాల సీమ, ఒకనాడు రాయలసీమ రతనాల సీమ, ఈరోజు రాయలసీమ మరి హార్టికల్చర్ సీమ, పళ్ళ సీమ. అంతేకాకుండా ఇవాళ మరి యుద్ధ విమానాలు తయారు చేసే ఒక బంగారు సీమగా ఈరోజు రాయలసీమను తీర్చిదిద్దేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి సహకారాలతో మరి ఒక యుద్ధ విమానాల తయారీ కర్మాగారాన్ని పుట్టపర్తిలో శంకుస్థాపన చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు చూసినారు. 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ పరిశ్రమకు తీసుకొచ్చినారు. దానికి నీకు దిమ్మ తిరిగిపోయి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి, రాయలసీమలో పరిశ్రమలు వస్తున్నాయి, మరి రాయలసీమలో ఉద్యోగాలు వస్తున్నాయి, రాయలసీమలో రైతులకు కరువు లేకుండా హంద్రిని నీళ్లు, మరి కృష్ణానది బ్యాక్ వాటర్ అంతా కూడా వచ్చి మరి రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నారనే ఒక జీర్ణించుకోలేక నువ్వు మరి దాన్ని చూసి ఓర్వలేక ఈరోజు ఈ ప్రభుత్వం పైన, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన నిందలు వేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఓర్చుకోరు. ఈ రాష్ట్ర ప్రజలు నీ నీచ రాజకీయాలను, నీ అవినీతి రాజకీయాలను ఓర్చుకోలేకనే నిన్ను 11 సీట్లకు పరిమితం చేస్తే మళ్ళీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకా సిగ్గు రాలేదు, జ్ఞానోదయం కాలేదా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉంటే 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మరి ఈ రాష్ట్రానికి వస్తాయా జగన్మోహన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. మేము ఇవాళ ఈ దేశానికి వచ్చే పెట్టుబడులలో 25% మరి ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కదానికి వచ్చినాయంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న దార్శనికత, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల మరి దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు ఉన్న నమ్మకం అని ఈ సందర్భంగా, కంపెనీలకు ఉన్న నమ్మకం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఆర్థిక సంక్షోభం ఉంటే మరి ఉత్తరాంధ్రలో అనేక పరిశ్రమలు, గూగుల్ డేటా సెంటర్, ప్రఖ్యాత గూగుల్ డేటా సెంటర్ 1,30,000 కోట్లతో
మరి గూగుల్ డేటా సెంటర్ను సాక్షాత్తు ఈ దేశ ప్రధాని వచ్చి మరి అక్కడ శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదా మరి జగన్మోహన్ రెడ్డి గారని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. హర్షలాల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఇవాళ 90,000 కోట్ల రూపాయలతో మరి వేలాది మంది యువకులకు 1,00,000 మంది ఉద్యోగాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే పరిశ్రమను స్టీల్ ప్లాంట్ ను మరి సాక్షాత్ ఈ దేశ ప్రధాని వచ్చి భూమి శంకుస్థాపన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదా జగన్మోహన్ రెడ్డి గారని మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇవాళ రిలయన్స్ డేటా సెంటర్ 1,00,000 కోట్ల రూపాయలతో మరి వైజాగ్ లో వచ్చి ఇవాళ కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ లాంటి దిగ్గజ ఐటీ సంస్థలన్నీ కూడా ఇవాళ వచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తరిమి కొట్టేదానికి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేదానికి, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు మరి ఒక భరోసా ఇచ్చేదానికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ఇన్ని పరిశ్రమలు వరదలా ప్రవాహంలా వస్తుంటే నువ్వు వాటిని చూసి ఓర్వలేక ఈరోజు ఆకాశం పైకి ఉమ్మేయాలని ప్రయత్నం చేస్తే అది తిరిగి నీ మొహం పైనే పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ హయాంలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చినావా ఈ రాష్ట్రానికి? ₹1 పెట్టుబడి తీసుకొచ్చినావా ఈ రాష్ట్రానికి? లేదా ఒక్క యువకునికి ఉద్యోగం ఇచ్చినావా ఈ రాష్ట్రంలో అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉంటే ఈ రాష్ట్రంలో మరి లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమల్లో. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవాళ టీచర్ ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 మంది చదువుకున్న యువకులకు టీచర్ ఉద్యోగాలు ఇస్తే మరి ఈరోజు దాని ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో నిన్న లేదు మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులకు అనేక ర్యాంకులు, రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ర్యాంకులు వచ్చి పిల్లలు మరి మార్కులు సంపాదించినారంటే అది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు గారికి మరి పాలన పట్ల ఉన్న చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకోసమే ఇక్కడ మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి, మీరేదో అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించాలనుకుంటే అది మీ తరం కాదు. మిమ్మల్ని ఇంకా మర్చిపోయినారు ప్రజలు. మీకు ఇంకా ఈ రాష్ట్రంలో స్థానం లేదు పర్మనెంట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అవినీతిని పాలకుని, జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంకుశ పాలకుని, జగన్మోహన్ రెడ్డి లాంటి కక్ష సాధింపు రాజకీయాలు చేసే ఒక పాలకుని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు చూసేదానికి సిద్ధంగా లేరు. శాశ్వతంగా నీలాంటి రాజకీయ నాయకులను మరి భూస్థాపితం చేయడమే ఈ రాష్ట్ర ప్రజలు ధ్యేయంగా పెట్టుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ జిల్లాలో కూడా ఒక నాయకుడు, మరి వైసీపీ పేరు చెప్పుకునే నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు, మా మంత్రి, అభివృద్ధి కాముకుడు, పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు, సంఘ సేవకుడు, పేదలకు ఎంతో మంచి పనులు చేసే నాయకుడు టీజీ భరత్ గారి పైన అసత్య ఆరోపణలు చేస్తే వాటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిద్ధార్థ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నువ్వు పిల్లికి భిక్షం పెట్టే చరిత్ర అట్లాంటి ఇది నీకు లేదు. నువ్వు పిల్లికి భిక్షం పెట్టేవాడు కూడా కాదు. నువ్వు టీజీ భరత్ను విమర్శించేవాడివా? అయ్యా, అసలు నీకు బైరెడ్డి అనే పదాన్ని నువ్వు పెట్టుకోకూడదు. బైరెడ్డి అనే పదానికి నువ్వు కలంకితం తెస్తున్నావు. మీ అక్కను చూసి నేర్చుకో. బైరెడ్డి శబరమ్మ ఈరోజు మరి ఒక రాజకీయ పార్టీకి, అధికారంలో ఉన్న పార్టీకి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక దార్శనికుడు, ఒక విజనరీ లీడర్ నాయకత్వం వహించే పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగిందంటే అట్లాంటి రాజకీయాలు చెయ్యి. వాళ్ళని చూసి నేర్చుకో. నువ్వు ఆ పద్ధతుల్లో కాకుండా నువ్వు ఇంకా రౌడీ రాజకీయాలు చేసేదానికి, చిల్లర రాజకీయాలు చేసేదానికి, మరి నాయకులను మరి బురద జల్లేదానికి, నాయకుల పైన మంచి పనులు చేసే వాళ్ళను ఇబ్బంది పెట్టేదానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ఆటలు సాగవు సిద్ధార్థ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం శాశ్వతంగా పదిలంగా పరిపాలన సాగిస్తుంది, అభివృద్ధి పదంలో నడిపిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన నమ్మకం ఉంచి, మరి కూటమి పాలన పైన నమ్మకం ఉంచే ఆ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తీర్పిచ్చి మరి ఇన్ని
మా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకే ఈ రోజు వాటి ఫలితాలన్నీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం వైపున దేశ ప్రజలందరూ చూసే పద్ధతుల్లో ఇవాళ పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల, చంద్రబాబు నాయుడు గారి కార్యదీక్ష పట్ల, రాష్ట్రం పట్ల ఆయనకున్న అంకితాభావం పట్ల రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పును మరి ఇవాళ గౌరవించి రాష్ట్ర ప్రజల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు ఒక్క క్షణం కూడా మరి తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, నీలాగా బంగ్లాలో మరి రాజబంగ్లాలలో కూర్చొని బటన్లు నొక్కే ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు. పేదలకు బటన్లు నొక్కి నువ్వు వందల వేల కోట్ల రూపాయలు నీ ఖజానా నింపుకునే సంస్కృతి నీకుంది. చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి సంస్కృతి కాదు. చంద్రబాబు నాయుడు గారు కష్టించి పనిచేస్తున్నాడు, రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నాడు, పెట్టుబడులు తెస్తున్నాడు, సంక్షేమాన్ని పంచుతున్నాడు. ఇవాళ ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే పేదవాళ్ళకి చెప్పినాడో, సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే చెప్పినాడో వాటన్నిటిని కూడా మరి అన్నిటినీ తప్పకుండా మా అమలు చేసిన చరిత్ర ఈ 2 సంవత్సరాల్లోనే మా ప్రభుత్వానికే దక్కుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఇవాళ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. లేదా మహిళలకు మరి అనేక రకాలుగా వారిని ప్రోత్సహిస్తున్నాడు. స్త్రీ శక్తి పథకాన్ని తెచ్చినాడు. తల్లికి వందనం పథకం కింద వారి పిల్లలు చదివించుకునే దానికి ఎంతమంది పిల్లలు చదివిస్తుంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాడు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద పేదవాళ్ళని ఆదుకుంటున్నాడు. అనేక రకాలుగా రైతులకు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అందించి ఇవాళ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకుంటున్న ప్రభుత్వం కూడా మా ప్రభుత్వమని తెలియజేస్తూ, నువ్వు ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు, అసత్య ఆరోపణలు, అబద్ధాలు మాట్లాడితే ఈ రాష్ట్రంలో ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నీకు తోకగోసి సున్నం పెట్టి నిన్ను 11 సీట్లకే పరిమితం చేసినారు. ఇంకా నీకు పూర్తిగా ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో నీకు స్థానం ఉండదని చెప్పేసి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను.